యారా జట్టి వచ్చేసిందా? తొందరగా చెప్పండి రా బాబు, సంబరాల కోసం డప్పులు దండలు రెడీ చేసేసుకుంటాం. రే గాల్సీను, ఏంట్రా అట్ట అడుగుతావు? జాలయ్య గారు వెళ్ళాక కూడా జట్టి లేకుండా ఉంటారేట్రా? ఏరే, మీరు ఎవరినైతే ఓటేయకుండా ఓడించేశారో ఆడు డబ్బు బలంతో పెసరి చైర్మన్ మన మీద గెలిచేశాడ్రా. ఎప్పటికైనా ఎవరిని నమ్ముకుంటే జట్టి పోతుందో గట్టిగా ఆలోచించుకోండి రా. పోండ్రా రే, వెళ్ళండి. రే సూర్యుడు. అయ్యా చెప్పండి అయ్యా. రేపు చైర్మన్ పద్మరాజుని కలవడానికి వెళ్తున్నాం. ఊరు పెద్దలందరికీ పిలిచి చెప్పు. చూస్తున్నారు? చూడాలనిపించి. అదే మీరు క్లాస్ చెప్తుంటే చూడాలనిపించి. మీరెప్పుడు ఇలాగే ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు కదా. మేబీ మీరు చూడడం వల్ల ఈ ఆలోచనేమో. సరే చూడండి. శ్రీ శ్రీ ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతుంటారు కదా, ఇప్పుడే మర్చిపోలేదా? చైర్మన్ పద్మరాజు గారి నాయకత్వం. అందరు బాగున్నారా? మీకే కష్టం వచ్చినా నేనున్నాను, సరేనా? ఓయ్ నమస్కారం సార్. ఏంటి జాలయ్య, గాలి నా వైపు వీచింది. మీ చేతిలో 3000 పెడతాను, మీ ఊరికి జట్టి తెచ్చి పెడతాను అన్నా. దానికి మీరు నాకేం పెట్టారు? చేతులెత్తి దండం పెట్టి ఓహరా అన్నారు. ఒక్కడిని ఊర్లోకి రావద్దన్నందుకు ఇంతమంది ఊరు దాటి నా కాళ్ల దగ్గరికి వచ్చారు. మీకున్న జనబలంతో ఎమ్మెల్యేగా నన్ను ఓడించారు. నాకున్న డబ్బు బలంతో చైర్మన్ అయ్యి మీ మీదే గెలిచాను.